అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 27 ఆగస్టు 2025 తారీఖు భాద్రపద మాస శుక్లపక్ష చవితి తిథి రోజున వినాయక చవితి ఏర్పడినది. అందువల్ల 27 ఆగస్టు 2025న విఘ్నేశ్వరుని పూజ వినాయక వ్రతాన్ని ఆచరించాలి. ఈ వినాయక వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క జననం మధ్యాహ్న సమయానికి జరిగిందని శాస్త్రాలు పురాణాలు తెలియజేశాయి. ఆ లెక్క ప్రకారం 27వ తారీఖు 9:30 నుండి 1 గంట మధ్యలో విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని ఆచరించడం, విఘ్నేశ్వరుని పూజించడం ఉత్తమమైనటువంటి సమయం. ముఖ్యంగా 11 to 1 గంట మధ్య ఉన్నటువంటి 12:30 మధ్య ఉన్నటువంటి ఈ సమయం వినాయక వ్రతాన్ని ఆచరించడానికి చాలా అనుకూలమైనదని తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మనకి వినాయక నవరాత్రులు 9 రోజులు ఆచరించవచ్చు. 11 మరియు 21 రోజులు ఆచరించడానికి వీలు లేనటువంటి స్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం 7 సెప్టెంబర్ 2025 మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం చేత మనకి వినాయక నవరాత్రులు ఏవైతే ఉన్నాయో 27వ తారీఖు నుంచి 9 రోజుల్లోనే విఘ్నేశ్వరుడు యొక్క నిమజ్జనం వంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, ఈ గ్రహణ ప్రభావం చేత 11 రోజులు లేదా 21 రోజులు మీరు నియమాలు పాటించేటువంటి స్థితి గ్రహణ ప్రభావం వల్ల లేదని సూచిస్తూ వినాయక నవరాత్రుల్ని 9 రోజుల్లో ఆచరించాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.